ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24/7 ఏఐ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 4 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట, కాడు బీసనహಳ್ಳಿ మారతల్లి దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది గైస్, గుర్తుపెట్టు. ఇంటర్వ్యూ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 20th January నుండి, అంటే ఈ రోజు నుండి 29th January వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ 12 to 3:30 PM వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్, సో ఇక్కడ రిక్రూటర్ నేమ్ కూడా మెన్షన్ చేశారు, నిఖిల్ సోలాన్కి అని. సో ఈ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ని వీళ్ళు 500 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది గైస్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీటింగ్స్ ఫ్రమ్ 24/7 ఏఐ ఇండియా వాక్ ఇన్ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ హైరింగ్ పర్మనెంట్ రోల్ అనమాట. సో ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. రిక్రూటర్ నేమ్ వచ్చేసి నిఖిల్ సోలాన్కి ఇక్కడ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. సో ఆ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుని మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్లో నిఖిల్ సోలాన్కి అని నేమ్ అయితే, రిక్రూటర్ నేమ్ అయితే మెన్షన్ చేసుకుని వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ అండ్ అలాగే సీనియర్ అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అనమాట, అప్టైనింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ రిలివెంట్ డేటా, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ది కస్టమర్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ నీడ్. సో మీరు కస్టమర్స్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ యొక్క నీడ్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అండ్ అలాగే ప్రోడక్ట్స్ అండ్ అలాగే సర్వీసెస్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూ ఉన్నా, క్వారీస్ ఉన్నా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 12th డిప్లొమా, బీఈ, బీటెక్, ఎనీ డిగ్రీ వాళ్ళు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ అలాగే క్యాండిడేట్స్ విత్ ప్రియర్ రిలివెంట్ అండ్ నాన్ రిలివెంట్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే వాయిస్ అండ్ నాన్ వాయిస్కి అప్ టు మీకు 4 lakhs per annum వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2-way ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్లో మీకు 5 days వర్క్ ఉంటుంది, 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి, పర్మనెంట్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి మీరు రెడీగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్స్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ అండ్ అలాగే ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ అలాగే ఆపరేషన్స్ రౌండ్ అనమాట. సో ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కోడ్ నిఖిల్ సోలాన్కి ఏఆర్సీ కోడ్ 120. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ నిఖిల్ సోలాన్కి ఈ యొక్క నంబర్ అండ్ అలాగే 0 to 15 days నోటీస్ పీరియడ్, ఇమ్మీడియట్ జాయిన్స్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ, మీరు ఆఫీస్ లొకేషన్కి వచ్చి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నో జనరల్ డేస్ షిఫ్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ వితిన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైనా వితిన్ 30 daysలో ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఇప్పుడు ప్రెజెంట్ అయితే
ఎలిజిబుల్ కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ మేక్ షూర్ టు బి యాక్టివ్ ఆన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీ యొక్క కాల్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ని యాక్టివ్లో అయితే ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఏ టైంలో అయినా కాల్స్ రావచ్చు, అలాగే మెయిల్ వాళ్ళు పంపవచ్చు అనమాట జాబ్కి అటెండ్ అవ్వండి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. భారీ ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది గైస్. సో తప్పకుండా మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే వెళ్ళి అటెండ్ అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అయిపోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.